ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దేశంలోని అనేక రాష్ట్రాల్లోని వందల మంది మంత్రులకైతే ఈ రోజున ఆదర్శప్రాయంగా నిలబడుతున్నాడు. ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తన బిడ్డ నారా దేవాన్ష్ ఎటువంటి క్వాలిటీ బట్టలు వేసుకుంటాడో, ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు కూడా అలాంటి క్వాలిటీ బట్టలే వేసుకోవాలని చెప్పి ఓ జీవో తీసుకొచ్చి మంచి మేలు రకమైన దుస్తులు అందిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు. అంతెందుకండి, ఎన్నికల్లో భాగంగా ఏదన్నా ఒక హామీ ఇస్తే ఓట్లు కొల్లగొట్టవచ్చు అనేటువంటి ఆలోచన ఏమాత్రం లేకుండా హామీలో ఇవ్వనటువంటి పథకాన్ని కూడా అందజేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకాన్ని కల్పిస్తూ అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఇంకా పాఠశాలకైతే వెళ్తున్నాము, క్వాలిటీగా భోజనం లేనందు మూలాన అనేక మంది ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతున్నారని క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా పెంచేశాడు స్మార్ట్ కిచెన్ల ద్వారా. ఇలాంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి నారా లోకేష్ గారు చిట్ట చివరకు ఆ క్రెడిట్ ఎవరికి ఇచ్చారో తెలుసా? ఇదే ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి ఇంటర్మీడియట్ 10th విద్యార్థులకు. నిన్నటి రోజున జరిగినటువంటి ఓ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి 10th క్లాస్ విద్యార్థుల్లో అత్యధిక మార్కులు కనబర్చిన 55 మంది పిల్లలకు 30,000 రూపాయలు అందజేశారు, సన్మానించారు. అదేవిధంగా 61 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ల్యాప్టాప్ అందించారు. ఇంత గ్రాండ్ సక్సెస్కి కారణం ఆ పిల్లలే అని చెప్పారు. వాళ్ళు గెలిచారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారిని గెలిపించారు. 2 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా గెలిపించారు అని చెప్పుకొచ్చారు. మొత్తం మీద తీసుకొచ్చేటువంటి ప్రతి సంస్కరణని వాళ్ళ క్రెడిట్లో వేసుకునేటువంటి గత ప్రభుత్వ పాలకులు ఎక్కడ చేసిన ప్రతి మంచిని కూడా మర్చిపోయి ఆ సక్సెస్ మొత్తం పిల్లలకు అప్పగించినటువంటి నారా లోకేష్ ఎక్కడ.